ఇంకా తదుపరి రాశి వృశ్చిక రాశి. ఇంకా వృశ్చిక రాశికి మిశ్రమ ఫలితాలు అక్టోబర్ మాసంలో. వారికి సగం బాగుంటుంది, సగం బాగుండదు. ఎలాగంటే వృశ్చిక రాశి వాళ్ళు ఎంతసేపు బిజినెస్ ఉన్న వాళ్ళకి కొంచెం చికాకులు ఉంటాయి, చదువుకుని పిల్లలకైనా సరే. అలాగే భార్యాభర్తలు ఉంటే భార్యాభర్తలు ఒకళ్ళ మాట ఒకళ్ళు వినకపోవడం, అలా కొన్ని చికాకులు అక్టోబర్ మాసం గురించి. అక్టోబర్ మాసంలో వృశ్చిక రాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటయ్యా అంటే, చక్కగా సుబ్రహ్మణ్యేశ్వరుని కొలవండి. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వరుడు మన దగ్గరలో ఉన్న దేవాలయం ఏదైనా ఉంటే మంగళవారం వెళ్ళండి, ఆ సర్పాలకు పాలు పోయండి. ఆ పాలు పోసాక అక్కడ ఏదైనా ఒక ఆకు ఉంటే ఆకుతో పరిశీలించి ఆ చక్కగా పాలు పరిశీలించండి. దానివల్ల కూడా ఏదైనా చికాకులు ఉన్న సమస్యలు ఉన్న ఇదవుతుంటాయి. అలాగే బిజినెస్ కూడా పికప్ అవుతుంది. అక్టోబర్ మాసం మీరు సుబ్రహ్మణ్యేశ్వరుని బాగా ఆరాధించండి. ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆశీస్సులు కనుక ఉంటే ఎంతో చక్కగా ఉంటారు. ఏ రకంగా చూసినా సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయడం ఒకటి. వ్యాపారం చేసుకునే వాడు ఎప్పుడు కూడా ప్రతి మంగళవారం గుడికి వెళ్ళండి, ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి, సుబ్రహ్మణ్యేశ్వరుడు బాగా చెయ్యండి. ఆ వ్యాపారానికి వెళ్లే ముందు అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుని ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు కూడా దైవారాధన చేసుకోవడం, దీపం వెలిగించుకోవడం ఓపుకుంటే, లేదా అగరబత్తి వెలిగించి దండం పెట్టుకోవడం. అలాగే బయటకు వచ్చేటప్పుడు తల్లో భార్యో పిల్లో ఏదో రమ్మడం. వ్యాపారానికి వెళ్ళడం, ఉద్యోగానికి వస్తే ఉద్యోగానికి వెళ్ళడం, చదువుకుని పిల్లలు వస్తే చదువుకు వెళ్ళడం. ఇలా చేసుకుంటూ ఉంటే కూడా మీకు ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆశీస్సులు ఉంటాయి. అలాగే వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆలయం ఎక్కడుందయ్యా? హైదరాబాద్లో ఉంటే స్కందగిరి అనే టెంపుల్ ఉంది. గాంధీ హాస్పిటల్ బ్యాక్ సైడ్ పద్మారావు నగర్ అంటారు దాన్ని. ఆ పద్మారావు నగర్ గుళ్ళో ప్రతి నెల కృత్తికా నక్షత్రం నాడు చాలా బ్రహ్మాండంగా చేస్తారు. ప్రతి నెల వచ్చే కృత్తికా నక్షత్రం నాడు సుబ్రహ్మణ్యేశ్వర నక్షత్రం. ఆ నక్షత్రం నాడు ప్రతి నెల స్కందగిరిలో వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వరుడు బ్రహ్మాండంగా అభిషేకాలు చేస్తారు, బ్రహ్మాండంగా అర్చన చేస్తారు. అలాంటి టైంలో కూడా మీరు డబ్బులు కట్టి అర్చన చేయించుకోండి, ఆ తీర్థప్రసాదాలు తీసుకోండి. అలాగే ఓపుకుంటే మంగళవారం అంటే ఖాళీగా ఉన్నవాళ్ళు చక్కగా స్కందగిరి వెళ్ళండి, ఆ పాల ప్యాకెట్ పట్టుకెళ్ళండి. కింద సర్పాలు ఉంటాయి, ఆ సర్పాలు పాలు పోయండి, హనుమత్ దర్శనం చేసుకోండి. అలాగే పైకి వెళ్ళండి, అందులో దుర్గాదేవి ఉంటుంది, చక్కగా సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉంటాడు, వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వరుడు, వినాయకుడు ఉంటాడు, అమ్మవారు ఉంటుంది, చక్కగా శివుడు ఉంటాడు. ఇన్ని రకాల దేవుళ్ళు పైన ఉంటాయి. అలాగే దర్శనాలు చేసుకోండి. మీరు ఆరోగ్య ఇబ్బందులు ఉన్నా, ఉద్యోగ ఇబ్బందులు ఉన్నా, వ్యాపార ఇబ్బందులు ఉన్నా, ఏ సమస్య ఉన్నా, పిల్లలతో సమస్యలు ఉన్నా, మీ ఇంట్లో పిల్లల పెళ్ళిళ్ళు కాకుండా ఉన్నవాళ్ళు ఉన్నా, ఇలాంటివన్నీ మంచి జరగాలంటే ఈ సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయడానికి అక్టోబర్ మాసం నుంచి మీకు మార్పులు వస్తాయి. కొంచెం అక్టోబర్ మాసం గడిచిందంటే మీకు కూడా మంచి జరగడానికి అన్ని విధాల ఇంకా ఏ రకంగా చూసినా భార్యాభర్తల మధ్యన ఏదైనా ఇబ్బందులు వస్తున్నాయి, పిల్లల మధ్యన ఇబ్బందులు వస్తున్నాయి. మీరు ఇవన్నీ తగ్గుముఖం పట్టాలంటే అలాగే ఇంకా సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఇష్టమైంది ఏమిటంటే కందులు దానం ఇవ్వండి. మంగళవారాలు కందులు, ఎర్రని గుట్లో కందులు 1 కేజీ మూట కట్టి కందులు కూడా మీకు ఒప్పుకున్నప్పుడల్లా దానం చేయడం. బ్రాహ్మణకి అయ్యగారికి కందులు దానం ఇస్తే కూడా మీలో ఉన్న కుజదోషం కానీ ఏదైనా వేరే దోషాలు కానీ ఏమైనా ఉన్నప్పటికీ అన్నీ తొలగిపోతాయని చెప్పడానికి బాగుంది. ఎలా చూసినా ఏ రకంగా చూసినా వృశ్చిక రాశి వారు చక్కటి ఫలితాలు పొందాలంటే భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు కానీ మళ్ళా కలవడానికి కూడా ఆస్కారం ఉంది. అలాగే అంటే విడాకులైన వాళ్ళ గురించి చెప్పట్లేదు, విడిపోయి దూరంగా ఉన్న వాళ్ళ దగ్గర అవడం, పిల్లలకి పడకపోతే వాళ్ళు మీరు కలిసికట్టుగా ఉండడానికి ఈ సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేస్తూ ఉంటే చదువులో పైకి రావడం, పిల్లలు ఉద్యోగం చేసేవారు ఉద్యోగంలో పైకి రావడం ఒకటి, విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు తగ్గడం ఒకటి. అలాగే మీరు మిలిటరీ రంగంలో ఉంటే మిలిటరీ రంగం, సినిమా రంగంలో ఉంటే సినిమా రంగంలో, ఇలా టీవీ రంగంలో ఉంటే టీవీ రంగంలో పైకి రావాలంటే ఇకపై నుంచి అక్టోబర్ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, ఆఫ్ ఫలితాలు పూర్తిగా కాదు. అలాగే ఏ రకంగా అయినా సరే మనం ప్రతి పని చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళ సుబ్రహ్మణ్యేశ్వర నామం చదువుకోవడం వల్ల అది ఆ మంత్రం కూడా రెమెడీ ఇస్తున్నాను. చక్కగా వినండి, విని అర్థం చేసుకుని పెన్ను పుస్తకం తీసుకోండి, వింటే రాసుకోండి. ఏమిటయ్యా అంటే శివపుత్రం శక్తిహస్తం షణ్ముఖం కేకవాహనం వందే వల్లి దేవసేనాపతిం సుబ్రహ్మణ్యేశ్వరం హైం హ్రీం క్లీం సర్వనుభవ రక్షమాం అనే ఈ మంత్రాన్ని మీరు ఎప్పుడైతే ప్రతిరోజు మంగళవారం నాడు ఇంకొచ్చి ఎక్కువ చదువుకుంటూ ఈ కుజదోషం ఉన్న వాళ్ళు కానీ, కుజ దశ నడుస్తున్న వాళ్ళు కానీ, వృశ్చిక రాశి వాళ్ళు కుజ అధిపతి ఉన్న వాళ్ళు కానీ ఈ మంత్రాన్ని సుబ్రహ్మణ్యేశ్వర మంత్రం చదువుకుంటూ ఉంటే కూడా ఆయురారోగ్యాలు
ఆరోగ్యంగా ఉండడం, వెళ్ళిన పనులు విజయం సాధించడం, పిల్లల చదువుల్లో బ్రహ్మాండంగా ఉండడం, మన ఇంట్లో పిల్లలు ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు ఏదో వచ్చి పెళ్లి కాకపోతే వాళ్ళ పెళ్లిళ్ళు అవ్వడం, ఇలాంటివన్నీ జరగాలంటే వృశ్చిక రాశి అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం ఈ వాళ్ళకి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎప్పుడైతే ఈ సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన ఎప్పుడైతే ఎంత అందంగా చేసుకుంటూ ఉంటారో, మంగళారాలు చక్కగా కందుల దానం ఇవ్వడం కానీ, అలాగే కుజుడికి ఇవ్వడం, అలా చేసుకుంటూ ఉంటే కూడా ఎంతో మీరు వృద్ధిలోకి వస్తుంటారు. అలాగే పిల్లలు చదువు విషయంలో ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారు, వారికి చదువుకి పుస్తకాలు కొనివ్వండి. లేదు ఫీజు కట్టలేని బాగా పేద పిల్లలు ఉంటారు, ఫీజులు కట్టండి. డబ్బున్న వాళ్ళ గురించి చెప్తున్నాను, డబ్బు లేని వాళ్ళు అప్పులు చేసి పెట్టమని నేను చెప్పట్లేదు. డబ్బున్న వాళ్ళు కాస్త దేవాలయాలకి ఫండ్స్ కట్టండి. దేవాలయాల మధ్య మధ్యలో పౌర్ణమి కానీ ప్రతి పుణ్యానికి ఇంత అన్నదానం చేయండి. మీ కుటుంబంలో ఎంత సంతోషంగా ఉంటారో. అప్పు చేసి పెట్టమని చెప్పట్లే, మనకు ఉంది, బాగున్నాం, కారుల్లో తిరుగుతున్నాం, హ్యాపీగా ఉన్నాం. అలాగే కష్టాలు వచ్చినప్పుడు పేదవాళ్ళకి అన్నదానం, బ్రాహ్మడికి ఇంత అన్నదానం. ఆ కుటుంబంలో బ్రాహ్మణ కుటుంబంలో ఎవరికైనా పెళ్లి కాని పిల్లలు ఉంటే ఆడపిల్లలకి, అయ్యగారు నా కూతురు పెళ్లి కూతురండి, మీకు తగిన సాయం చేయండి అంటే, ఇప్పుడు కాస్ట్ని బట్టి చెప్పట్లే, ఇప్పుడు అన్ని బాగా పెరిగిపోయాయి. బంగారం చూస్తే తల మాసిపోయింది, కొండెక్కింది. తిరుపతి కొండ మీద ఉండి వెళ్ళి బంగారం రేటు 1,20,000 దాకా పెడుతోంది. వెండి చూస్తే 1,40,000 దాకా పెడుతోంది. ఎలా చూసినా అలాంటి పెట్టమని నేను చెప్పాను. తగిన అంటే ద్రవ్య రూపాయన డబ్బు కాస్త మీరు చేతనైన సహాయం ఓ 10 మంది వాళ్ళ చేస్తే ఆ పిల్ల పెళ్లి చేసుకుని ఆ బ్రాహ్మడు సుఖంగా సంతోషంగా ఉంటాడు. అలాంటివి చేయడం వల్ల కూడా బ్రాహ్మడికి ఇళ్లలో పెళ్లిళ్ళు అయినప్పుడు మన సుఖంగా ఆనందంగా బట్టలు పెట్టడం కానీ, వారికి దంపతులకి ఆ పిల్లకి చీరా జాకెట్ కానీ, ఇంత కట్నంలో ఏదైనా ఇంత చేతనతో సహాయం చేయడం కానీ, అన్నదానానికి డబ్బు ఇవ్వడం కానీ, ఇలాంటివి చెయ్యండి. మీకు ఎంతో మంచి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి రెమెడీలు చేస్తూ ఉండడం వల్ల, ఈ సుబ్రహ్మణ్యేశ్వర నామాస్మరణ చేస్తూ ఉండడం వల్ల, మంగళవారాలు నియమాలు పాటించడం వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు పొందుతూ చక్కటి ఫలితాలు ఇస్తాయి. మీ కుటుంబంలో సుఖ సంతోషాలతో అందరూ బాగుంటారు. అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడతారు. మీరు ఒకవేళ హాస్పిటల్లో ఉన్నారు, ఇబ్బందులు ఇలా చేయండి నేను చెప్పినప్పుడు, ఎందుకు మీరు ఇంటికి రారు? చక్కగా వస్తారు. మంగళవారాలు పాటించండి. ఆంజనేయ స్వామిని బాగా ఆంజనేయ స్వామిని కూడా చేయొచ్చు మీరు. ఆంజనేయ స్వామికి ఏ విధంగా, ఆంజనేయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్, ఆంజనేయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే కూడా ఆంజనేయ స్వామిని స్మరించడం వల్ల కూడా మీకు ఎన్నో రకాల ఇబ్బందుల నుంచి బయటపడుతూ చక్కటి ఫలితాలు ఇస్తూ మీ కుటుంబంలో ఆయురారోగ్యాలతో, ఇప్పుడు ఒకవేళ మీరు హాస్పిటల్కి వెళ్ళిపోయి అడ్మిట్ అయ్యారు, ఇంట్లో ప్రతి మంగళవారం భార్యని పిల్లల్ని ఇలా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఆరాధన చేస్తూ, లేని వాళ్ళకి ఇంత సహాయం చేయమని మీరు ఆరోగ్యంగా బయటికి హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తారు. ఖచ్చితంగా ఆరోగ్యంగా బాగుంటారు. పిల్లలు మీరు సుఖ సంతోషాలతో ఉంటారు. మీ ఇళ్లలో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. మీ కుటుంబం చల్లగా ఉంటుందని చెప్పడానికి ఆస్కారం ఉంది అని మనవి చేసుకుంటూ నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంటే క్షమించండి.